మొత్తం మీద ఈ రోజు దాకా 2 టైర్లు ఎప్పుడు పంచర్ అయ్యాయో ఆలోచించండి. ఎన్నిసార్లు అయినాయి? మీ బైక్ లో 2 టైర్లు ఒకేసారి పంచర్ ఎప్పుడైనాయి? అలాగే మీరు కారులో పోతున్నప్పుడు ఒకేసారి 2 టైర్లు ఎప్పుడు పంచర్ అయినాయి ఆలోచించండి. అది జరిగి ఉంటే ఒకేసారి 3 ఫెయిల్ అవ్వడం కూడా జరిగి ఉంటుంది బై ద వే. ఓకే, సో కాబట్టి పాసిబిలిటీ అనేది చాలా చాలా తక్కువ. ఓకే, ఇదండి మనకొచ్చి అవైలబిలిటీ జోన్స్ గురించి అండ్ రీజియన్స్ గురించి. ప్రతి రీజియన్ కూడా మీకు మొత్తం 18 రీజియన్లు ఉన్నాయి. ప్రతి రీజియన్ లో కూడా మినిమం 3 ఉంటాయి, ఎక్కడో 2 ఉండాలండి, గుర్తులేదు నాకు. బట్ పెద్దది వచ్చి నార్త్ వర్జీనియా, మిగతా అన్నిట్లో 3 ఉంటాయి, ఎక్కడో దాంట్లో 2 ఉంటాయి బై ద వే. సో మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్న వర్క్ లోడ్ అంటే సర్వర్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేసి పెడతాం. రియల్ టైమ్ లో అలాగే జరుగుతుంది. ఓకే, గుడ్. హలో, నెక్స్ట్ చెప్పండి. యూజువల్లీ డౌన్ అవ్వడానికి జోన్స్ రీజన్స్ ఏముంటాయండి? ఏముంటదండి, ఎవడో ఒక మంచి టెక్నీషియన్ ఒక డిలీట్ చేయబోయి ఇంకో డిలీట్ చేస్తాడు. బై ద వే సర్వర్ 1 డిలీట్ చేయబోయి సర్వర్ 2 డిలీట్ చేస్తారు. లేదా ఏదో ఒక రౌటింగ్ టేబుల్ లో మార్పులు చేస్తారు, తెలుసో తెలియకో. అవన్నీ తెలియదు, ఇప్పుడు తర్వాత అర్థమవుతుంది. లేదా మొత్తం అవైలబిలిటీ జోన్ డౌన్ అవడం అనేది అసలు కుదరని పని అండి. మోస్ట్లీ డౌన్ ఎప్పుడవుతుంది తెలుసా? ఏదో తెలియక లోడ్ బ్యాలెన్స్ అని ఏదో పిచ్చి పనులు చేయడము, లేకపోతే రౌటింగ్ టేబుల్ మార్పులు చేయడము, సెక్యూరిటీ గ్రూప్ లో చేంజెస్ చేయడము, అప్పుడు డౌన్ అవుతుంది అనమాట. అంతేగాని మీకు అంటే మనం యూజర్స్ గా మనం చేసే తప్పులు తప్పితే, మనం దాని ఏమంటారు, మొత్తం డేటా సెంటర్ లో, అది ఎంత పెద్ద డేటా సెంటర్ అంటే మీకు వెనక మీకు జనరేటర్స్ రన్ అవుతూ ఉంటాయి, మీకు హెవీ ఎక్విప్మెంట్ ఉంటుందండి. అది డౌన్ అవడం చాలా కష్టం. బేసిక్ మోస్ట్లీ హ్యూమన్ ఎర్రర్స్ బై ద వే. ఓకే, వండర్ఫుల్. నెక్స్ట్, yes. ఇప్పుడు 3 టైర్ చెప్పారు కదా మీరు. 3 టైర్ లో 3 జోన్స్ లో 3 అప్లికేషన్ డేటా అండ్ యాప్ సర్వర్ పెడుతున్నారు కదా. అది ఆల్రెడీ జోన్ కి కనెక్షన్ ఉంటుంది కదండి. మనం మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఏమైనా చేయాల్సి ఉంటుందా? ఇంకా మీరే చేయాల్సిన ఏం పనిలే, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చి నేను 2 సర్వర్లు అంటే సెక్యూరిటీ గ్రూప్స్ ఫైర్ వాల్స్ ఉన్నవి. మామూలుగా అయితే 2 సర్వర్లు అక్కడ ఒకటి ఇంకో సర్వర్ పెడితే బై డిఫాల్ట్ కమ్యూనికేట్ అయిపోతాయండి. మీరు ఏం చేయాల్సిన పని లేదు. అది మీరు ఒక చోట డిలీట్ చేసి చూపించారు కదా, 2 డిలీట్ చేసి ఒక చోటే ఉంటే కనుక మీరు రిమైనింగ్ ప్లేసెస్ నుంచి యాక్సెస్ చేయడం కష్టం అవుతుందని చెప్పన్నారు కదా. అది అవైలబిలిటీ జోన్స్ మధ్య కమ్యూనికేషన్ లేకపోతే అండి, ఎందుకు ఉండాలి అని చెప్పి దాని ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఓకే ఓకే. AWS అవుటేజ్ ఎలాగుంటుందండి? నెట్ఫ్లిక్స్ పని చేయదు బేసిక్ గా. మీకు మీ పేటిఎం కూడా కొన్నిసార్లు మన అయింది కదా, యూఎస్ ఈస్ట్ మొత్తం డౌన్ అయింది బై ద వే. పెద్ద అవుటేజ్ వచ్చింది యాక్చువల్ గా. సో కాబట్టి ఆబ్వియస్ గా ఆ అవుటేజ్ వచ్చినప్పుడు నేను ఉన్నాను, నేను క్లాస్ చెప్తున్నా, AWS B32 బ్యాచ్ చెప్తున్నా. ఏమైపోయిందంటే సడన్ గా కన్సోల్ పనిచేయట్లా, కన్సోల్ అయిపోయింది, పనిచేయట్లా యాక్చువల్ గా. నిజం చెప్పాలంటే నాకు అర్థం కాలేదు, చెక్ చేశా. తర్వాత ఒక 1 అవర్ తర్వాత కన్ఫర్మ్ చేశారు మొత్తం యూఎస్ ఈస్ట్ అంతా డౌన్ అని చెప్పి. అంటే డౌన్ అంటే ఏమైపోయిందంటే మీకు కన్సోల్ రాలా, అప్పటికి కొన్ని అప్లికేషన్ నెట్ఫ్లిక్స్ ఇంపాక్ట్ అయింది బై ద వే మీకు. సో కాబట్టి అట్లా ఉంటుంది అనమాట. ఓకే, నౌ సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చి ఐపీ అడ్రసింగ్ అండ్ సబ్నెట్టింగ్ గురించి చూడాలండి బై ద వే. ఓకే, సో ఐపీ అడ్రసింగ్ అండ్ సబ్నెట్టింగ్ మీకు అగైన్ నేను డీప్ గా వెళ్ళనండి, ఎందుకంటే సబ్నెట్టింగ్ అనేది వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్. బట్ హై లెవెల్లో బేసిక్ ఐపీ అడ్రసింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి బై ద వే. సో అది డిస్కస్ చేద్దాం. సో మీకు ఐపీ అడ్రస్ ఎందుకు? ఐపీ అడ్రస్ ఆబ్వియస్ గా మీకు ఐపీ అడ్రస్ లేకపోతే 2 సర్వర్స్ కమ్యూనికేట్ కావు. ఇట్ మే బి యువర్ ల్యాప్టాప్ కానీ, ఇట్ కెన్ బి మీ యువర్ ఫోన్ కానీ, ఓవర్ ద వైఫై కనెక్ట్ అయ్యి ఎక్కడైనా సరే ఐపీ అడ్రస్ అనేది కంపల్సరీ. ఐపీ అడ్రస్ లేకుండా మీకు కనెక్ట్ అవ్వవు బై ద వే. సో కాబట్టి ఐపీ అడ్రస్ వర్షనింగ్ లో 2 ఉంటాయండి. ఒకటి వచ్చి ఐపీ వర్షన్ 4, ఇంకోటి వచ్చి ఐపీ వర్షన్ 6 అన్నమాట. ఐపీ వర్షన్ 4 లో మీకు ఎలా ఉంటాయంటే ఐపీ అడ్రసింగ్ 192.168.1.100 తీసుకోండి. అంటే మీకు ఏంటంటే 8 ఆక్టెట్స్ ఉంటాయి అనమాట. 8 ఉంటాయి ఇక్కడ, బిట్స్ 8 బిట్స్, 8 అంటే 4 ఎనిమిదిలు, విచ్ ఇస్ 32 బిట్ అడ్రస్ అండి. IPv4 వచ్చి మీకు 32 బిట్ అడ్రస్. నౌ ఇది మీకు ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలా పెద్ద నెట్వర్క్ అండి. వాళ్ళు అనుకోవాలా IPv4 అనేది ఇంటర్నెట్ ఈ విధంగా బర్స్ట్ అవుద్దని ఎవరు అనుకోవాలా, ఎవరు ఊహించలేదు కూడా బై ద వే. కాబట్టి
వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు మీకు పెద్దగా అనిపిస్తుంది, మీరు చూసినట్లయితే పెద్దగా అనిపిస్తుంది. కానీ ప్రపంచం అంతా ఇంటర్నెట్ వ్యాపించినాక ఐపీ అడ్రసెస్ అయిపోతాయేమో భయం వేసింది, అందుకని మీకు IPv6 వచ్చింది. కానీ ఇంకా అందరూ వాడట్లేదండి. అది ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడికి వచ్చి నేను చూపిస్తాను. ఐపీ అడ్రస్ ఇలా ఉంటుందండి. బై ది వే IPv6 ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, విచ్ ఇస్ 128 బిట్ అడ్రస్. 128 బిట్ అడ్రస్ బై ది వే. ఓకే, నౌ IPv6 ఇంకా మన కన్సర్న్ కాదండి, ఇది నెట్వర్కింగ్ కన్సర్న్. మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకా చాలా కంపెనీలో ఇంకా వెళ్ళాలి. సో మనం రైట్ నౌ ఇగ్నోర్ చేస్తాం. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా IPv4 మీదే పెడతాము. మీకు IPv4 మీదే పెడతాము. మీరు ప్రపంచంలో ఏ IP తీసుకున్న IPv4 అనేది మీకు 0.0.0 to 255 255 255 255 వీటి మధ్య ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ ఐపీ అడ్రసింగ్ ని 5 భాగాలుగా విడగొట్టారండి. మీరు చూస్తే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. మన ఐపీ అడ్రస్ ని ఎవరు కూడా ఇంటర్వ్యూలో ఇవి అడగరండి. ఓకే, సో ఇంటర్వ్యూ అడగరు కదా అని వదిలేయకూడదు, అట్లీస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ ఐడియా ఉండాలి. సో క్లాస్ ఏ ఏంటి, ఇక్కడికి వచ్చి నేను మీకు గూగుల్కి వచ్చి ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ తీసుకెళ్ళి AWS లో మిమ్మల్ని పడేస్తే ఏమవుతుంది, ఫండమెంటల్స్ అర్థం కాకుండా జుట్టు బిక్కుంటారు బై ది వే. అందుకే క్లాసెస్ అనేది ఎక్స్ట్రా అయినా కూడా ఫండమెంటల్స్ నేర్పిస్తుంది బై ది వే. ఓకే, గుడ్ అండి. మీరు చూస్తారనుకోండి, క్లాస్ ఏ వచ్చి మీకు ఎక్కడి నుంచి వస్తుంది, మీరు చూస్తే 1.0.0.0 to 126.255.255.255 అండి. క్లాస్ ఏ ఐపీ అడ్రస్ అనేది మీకు దీని లోపల ఉంటే క్లాస్ ఏ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మీరు చూస్తే ఇక్కడ క్లాస్ బి ఎక్కడ ఉంది, మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తే క్లాస్ బి ఇక్కడ ఉంది చూడండి. క్లాస్ బి ఏంటి, మీకు ఆల్రెడీ ఇది ఉంటే బోరింగ్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, ట్రీట్ దిస్ యాస్ ఎ రిఫ్రెష్. 191.127 వేస్తారంటే అది లూప్ బ్యాక్ అండి, మనం ఇంటర్నల్ గా వాడుకుంటాం ఐపీని. ఫైనల్ గా క్లాస్ సికి వచ్చేసరికి అంతేనండి. సో కాబట్టి మనం యాజ్ ఎ నార్మల్ పీపుల్ ఏదున్నా కూడా ప్రపంచంలో ఏ వెబ్సైట్ తీసుకున్నా కూడా మీకు ఈ మూడిట్లోనే ఉండాలి. సో కాబట్టి చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే, సో టైం వేస్టింగ్ వెబ్సైట్స్ చూద్దాం. పింగ్ www.facebook.com. ఓకే, సో మీరు చూసారనుకోండి, ఫేస్బుక్ దేంట్లో ఉందండి, 157 240 228 35, విచ్ ఈస్ ఆబ్వియస్లీ కమింగ్ ఆన్ క్లాస్ బి అండి. మీకు క్లాస్ బి లో ఉంటుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏముంది బై ది వే, మనం ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇన్స్టాగ్రామ్ అందాం. ఓకే, అది చూసారనుకో, అది కూడా 157 240 228 174 ఉంది చూడండి, ఇది కూడా అనమాట. ఆ తర్వాత మీకు సింపుల్ గా చూస్తే మ్యూట్ చేయండి ప్లీజ్, www.gmail.com అన్నాం అనుకోండి, 142 వచ్చింది చూడండి. సో కాబట్టి ప్రపంచంలో ఏ ఐపీ తీసుకున్నా కూడా మీకు ఈ మూడిట్లోనే రావాలి. సో అయితే నేను ఇంత ముందు చెప్పినట్టు ఫస్ట్ లో స్టార్టింగ్ లో అనుకోలేదండి ఈ విధంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో టైం పాస్ కి మనకు కావాల్సిన ఉంటే మనకు కావాల్సిన వెబ్సైట్లు పెట్టుకోవచ్చు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అయితే 1990s కి వచ్చేసరికి అర్థమైపోయింది అనమాట వాళ్ళకి, ఓకే ఇట్లే వదులుతూ పోయామంటే మనని వాయించేస్తారు, మనకి బేసిక్ గా దొరకదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్ అండి. నేను గూగుల్కి వెళ్ళి RFC 1918 అన్నాను అనుకోండి. RFC 1918 అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇట్లే వాడుకుంటూ పోతే మనకి ఎటువంటి ఐపీ అడ్రస్లు దొరకవు అని చెప్పి. బై ది వే రేపు కూడా సేమ్ URL, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మీరు చూసినట్లయితే వెనస్డే థర్స్డే ఫ్రైడే సేమ్ URL వాడండి. నేను 5 రోజులు కూడా ఓపెన్ సెషన్స్ పెడతాను.
సో మీరు చూడొచ్చు అనమాట. సో వాళ్ళు ఏం చేశారు, క్లాస్ ఏలోకి వచ్చేసరికి ఒక రేంజ్ని తీసి పక్కన పెట్టేశారండి. అలాగే క్లాస్ బికి వచ్చేసరికి ఇంకో రేంజ్ని తీసి పక్కన పెట్టేశారు. అలాగే క్లాస్ సిని తీసి పక్కన పెట్టేశారు. బేసిక్ గా ఇది ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్ అంటాం. నా ప్రైవేట్ ఐపీ అడ్రస్ కి పబ్లిక్ ఐపీ అడ్రస్ కి వ్యత్యాసం ఏందో చూద్దాం. యాక్చువల్ గా నేను నార్మల్ గా చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఎవరన్నా మీలో 10th క్లాస్ పాస్ కాని వాళ్ళు ఎవరున్నారా బై ఎనీ ఛాన్స్? అందరు 10th క్లాస్ పాస్ అయ్యారంటే అనుకుంటున్నాను నేను. ఫైన్. నా 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది పబ్లిక్ ఎగ్జామ్స్ మన అందరం రాసింది యాక్చువల్గా, అట్లీస్ట్ నేను రాసినప్పుడు. నా అప్పటిదాకా మీకు క్లాస్ లో ఒక రోల్ నెంబర్ ఉండేది. బై ది వే, మీకు క్లాస్ లో ఒక రోల్ నెంబర్ ఉండేది, కానీ ఫస్ట్ టైం మీకు హాల్ టికెట్ వచ్చినప్పుడు ఆ హాల్ టికెట్ లో వేరే నెంబర్ ఉండేది. నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీహర్ష తీసుకున్నారు అనుకోండి, మనది ఎప్పుడు లాస్ట్ లో ఉండేది అన్నమాట, ఎస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ రోల్ నెంబర్ 56 తీసుకోండి. ఓకే, నా రోల్ నెంబర్ క్లాస్ లో రోల్ నెంబర్ 56 ఉంది, కానీ నేను ఎగ్జామ్ హాల్ కి పోయినప్పుడు ఇన్విజిలేటర్ వచ్చి మీ ఇదేం అడిగితే నేను రోల్ నెంబర్ 56 అంటే అలౌ చేయడు. యాక్చువల్గా అట్లా ఉండదు, హాల్ టికెట్ నెంబర్ చెప్పు అంటాడు. ఎందుకు చెప్పాలండి, అవసరం ఏంటి? 56 చెప్పాను కదా. అతను ఏమంటాడు, మొత్తం దేశంలో చాలా స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ లో చాలా మంది 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చాలా మందికి శ్రీహర్ష ఉంటుంది, వాళ్ళకి కూడా 56 రోల్ నెంబర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీ రోల్ నెంబర్ అనేది మీ ఇంట్లో పెట్టుకోండి, యాజ్ వెల్ as మీ స్కూల్లో పెట్టుకోండి, కానీ ఎగ్జామ్ కి వచ్చినప్పుడు మీరు హాల్ టికెట్ నెంబర్ వాడాలి. ఎందుకు? హాల్ టికెట్ నెంబర్ ఈజ్ ఎ యునిక్ నెంబర్ అండి, మీకు యునిక్ నెంబర్. అలాగే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉన్నాయి చూసారు, ఇవన్నీ కూడా రోల్ నెంబర్స్ అండి. క్లాస్ రోల్ నెంబర్స్ అంటే ఏంటి, మీ క్లాస్ కు వరకే పరిమితం. అదే రోల్ నెంబర్ తీసుకొని నేను బయటికి పోతానంటే కుదరదు, ఒప్పుకోదు అనమాట. ఓకే, వేరాస్ ఇవి కాకుండా మిగతా ఏదైతే ఉందో వాటిని పబ్లిక్ ఐపీస్ అంటారు. ఇవేంటంటే మీరు చూస్తే హాల్ టికెట్ నెంబర్ బై ద వే. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీకు ఒక వెబ్సైట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పింగ్ www.sriharshavi.com వెళ్ళాం అనుకోండి. మీరు చూస్తే 150 వెళ్ళింది చూడండి. 15 అంటే ఏది మీకు? 15 అంటే క్లాస్ ఏ అండి, 15 అంటే క్లాస్ ఏ బై ద వే, అవునా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి పబ్లిక్ ఐపీస్ వచ్చి ఏంటంటే ఇంటర్నెట్ లో నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా ఆ ఐపీని రీచ్ అవ్వచ్చు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ పబ్లిక్ ఐపీ. మరి ప్రైవేట్ ఐపీలు ఎందుకు వాడతామండి? ప్రైవేట్ ఐపీలు వచ్చి మీ ఆఫీస్ లోపల వాడతామండి బై ద వే. అంటే అర్థం ఏంటి, మీరు చూసారనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫీస్ కూడా అవసరం లే. ఇప్పుడు మీ ఇల్లు తీసుకుందాం, నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇల్లే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నాకేమున్నాయి, ఎట్లా కాదనుకున్నా కూడా 3 సిస్టమ్స్ ఉన్నాయి. నేనేం చేస్తాను, మీకు పాఠం చెప్పడానికి ఒక సిస్టమ్ వాడతాను, పక్కన ల్యాప్టాప్ తో మానిటర్ చేస్తూ ఉంటాను మీటింగ్ అంతా సరిగ్గా ఉందా లేదా అని చెప్పి. అది కాకుండా ఆబ్వియస్ గా నా వైఫ్ వచ్చి తన ల్యాప్టాప్ తను వాడుకుంటుంది బయట, అవునా? సో ల్యాప్టాప్స్ ఎన్ని ఉన్నాయి మీకు ఇక్కడ చూస్తే, సో ల్యాప్టాప్స్ 1 బై ద వే, ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్ 2, ల్యాప్టాప్ 3 ఉంది బై ద వే. ఓకే గుడ్. అది కాకుండా ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 4-5 మొబైల్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు చూసినట్లయితే ఒక 4-5 మొబైల్స్ కూడా ఉన్నాయనుకోండి మీకు. ఇప్పుడు మీరు చూస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, 3 ల్యాప్టాప్లు 3 మొబైల్స్ ఉన్నాయనుకోండి, అన్ని కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాయి. మనకి అంటే 6 డివైస్లు ఉన్నాయి. మనకి 6 డివైస్లు ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నామండి, 6 ఇంటర్నెట్ కనెక్షన్స్ కొనుక్కుంటున్నామా? ఆ లెక్కన మీకు ఉమ్మడి కుటుంబంలో ఒక 20 మంది ఉన్నారు అనుకోండి, అప్పుడు మీరు 20 ఇంటర్నెట్ కనెక్షన్లు కొనుక్కోవాలి, అయ్యే పనే? దట్ ఈస్ నాట్ హౌ వీ డూ దట్. మనం ఎన్ని కనెక్షన్లు తీసుకుంటున్నాం, ఒకే కనెక్షన్ తీసుకుంటున్నాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మరి 6 సర్వర్లు 6 డివైజెస్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి? సో మీరు ఇంటర్నెట్ తీసుకున్నప్పుడు మీకు ఇంటర్నెట్ లైన్ ఇస్తాడు, లైన్ తో పాటు ఏమిస్తాడండి మీకు? మోస్ట్ ప్రాబబ్లీ తెలీదా? ఆబ్వియస్ గా రౌటరో లేకపోతే మోడమో ఏదో ఇస్తాడు యాక్చువల్ గా, అవునా? సో మనం కొనుక్కున్న డి లింక్, టీపీ లింక్ ఏదో ఒక రౌటర్లు ఉంటాయి కదా ఇంట్లో బేసిక్ గా. సో మీకు ఒక రూటర్ ఉంటుంది యాక్చువల్ గా. సో ఏది మనకి డి లింక్,
ఆర్ టీపీ లింకో ఆర్ నెట్ గేరో, ఇంకా డబ్బులు ఉంటే సిస్కోనో, బేసిక్ గా ఇలాంటిది ఉంటుంది అనమాట. ఈ రౌటర్ ఏం చేస్తుందంటే మీకు లోపల ఉన్న వాటికి ఏదో ఒక ప్రైవేట్ రేంజ్, నార్మల్ గా అయితే మీరు చెక్ చేయండి, సింపుల్ గా కమాండ్ లైన్ కి వచ్చి ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేసింది, మీరు ఇంట్లో నుంచి పార్టిసిపేట్ చేస్తుంటే ఈ క్లాస్ లో మీకు 192 వస్తుంది, ఎక్కువ 192 160 చెక్ చేసుకోవచ్చు. మీరు ఆఫీస్ లో ఉంటే 10 మాక్సిమం వస్తుంది బై ద వే. సో కాబట్టి నేనేమంటాను ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇప్పుడు ఐపీ అడ్రస్ లన్నీ ఏమిస్తాను మీరు గమనించినట్లయితే ఇక్కడికి వచ్చి కమాన్, ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, 10, ఓకే, ఇది వచ్చి 11, ఇది వచ్చి, ఎందుకండి అన్మ్యూట్ చేస్తుంటారు, సగం టైం నేను మ్యూట్ చేయడానికి అయిపోతున్నాను, నాకు అన్మ్యూట్ చేయదు, మ్యూట్ చేయండి ప్లీజ్. సో ఇక్కడికి వచ్చి 13, 14, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఐపీలు అండి. ప్రైవేట్ ఐపీలు అంటే ఏంటి, మన రోల్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోల్ నెంబర్ 56 తీసుకొని పబ్లిక్ ఎగ్జామ్స్ పోతే ఎత్తి బయట వేస్తాడు బేసిక్ ఇన్సులేటర్, ఎందుకు, ఇన్వాలిడ్ అంటారు. అలాగే ప్రైవేట్ ఐపీతో మనం పబ్లిక్ పోలేము. ఇక్కడ ఇంటర్నెట్ ఏంది, ఇంటర్నెట్ వచ్చి మీకు ఎగ్జామ్ హాల్ అన్నమాట. ఎలాగైతే మనం నార్మల్ ప్రైవేట్ మన ఇంటర్నల్ రోల్ నెంబర్ వాడి, క్లాస్ రోల్ నెంబర్ వాడి ఎలాగైతే మనం ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళలేమో, అలాగే ఇలాంటి ప్రైవేట్ ఐపీలు వాడి మనం ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వలేము. అందుకే మీ ఐఎస్పి ప్రొవైడర్ ఉంటాడండి, అవునా, మీ ఐఎస్పి ప్రొవైడర్ ఉంటాడు. ఎవరు, మోస్ట్ ప్రాబ్లీ బిఎస్ఎన్ఎల్ లేకపోతే జియో, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి బిఎస్ఎన్ఎల్ లేకపోతే జియో లేకపోతే ఎయిర్టెల్ లేకపోతే ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, భీమ్, ఓకే, లేదా నేను వాడేది ఏంటి, మీరు చూస్తే ఇక్కడికి వచ్చి యాక్టివ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, వీళ్ళు ఐఎస్పి ప్రొవైడర్స్. సో వాళ్ళు మీకు కనెక్టివిటీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దాంతో పాటు మీకు ఒక పబ్లిక్ ఐపీ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేనేమంటున్నాను, ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే నా ఐపీ అడ్రస్ 192.168.1.152 వచ్చింది. అంటే ఏంటి, క్లాస్ సి ప్రైవేట్ ఐపీ అడ్రస్ కదా ఇది. కానీ నేను ఏ విధంగా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నాను, మీరందరూ క్లాస్లో ఎలా పార్టిసిపేట్ చేసి నా ల్యాప్టాప్ ఆర్ నా డెస్క్టాప్ స్క్రీన్ ఎలా చూస్తున్నారు, ప్రపంచానికి నేను ఈ ఐపీతో తెలియట్లేదండి. ప్రపంచానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీరు చూస్తే ఐపీ info.ip అన్నాను అనుకోండి, ప్రపంచానికి నేను ఈ ఐపీతో తెలుసండి. అంటే మీరందరూ నాకు కనెక్ట్ అవుతున్నారు కదా, సో బేసిక్ గా ఈ ఐపీ అడ్రస్ ప్రపంచానికి ఈ ఐపీ అడ్రస్ గా నేను తెలుసు, బై ది వే మీకు తెలుసు అనమాట. సో కాబట్టి మీకు ఏం జరుగుతుంది, మీ సర్వీస్ ప్రొవైడరు మీకు ఇచ్చేటప్పుడు ఇలాంటి ప్రైవేట్ ఐపీ, ఒక పబ్లిక్ ఐపీ ఇస్తాడు. మనం ఇక్కడి నుంచి ఇంటర్నెట్ కి రీచ్ అవుతాం. బై ది వే మీరు చూస్తే ఇక్కడి నుంచి ఇంటర్నెట్ కి రీచ్ అవుతారు. మీరు ఇంటర్నెట్ కి రీచ్ అవుతారు. మరి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ 3 వచ్చి గూగుల్ కనెక్ట్ అవ్వాలంటే ట్రాఫిక్ వచ్చి దీనికి వెళ్తుంది మీ రౌటర్ కి, రౌటర్ వచ్చి దీనికి కన్వర్ట్ చేస్తుంది, ఈ ఐపీ కన్వర్ట్ చేసి దీని ద్వారా ఇంటర్నెట్ కి వెళ్తుంది. అది రెస్పాన్స్ ఇస్తుంది కదా, రెస్పాన్స్ కూడా మనకి ఇక్కడికి వచ్చి దీని నుంచి దానికి వెళ్తుంది అనమాట. బై ద వే సో ఈ ప్రాసెస్ ని మనం ఏం చెప్తామంటే బై ద వే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఆర్ నాట్ అంటామండి, ఆర్ నాట్ అంటాం బై ద వే. ఓకే, సో ఈ నాట్ ఎందుకు చెప్తున్నానండి, ఈ సుత్తి ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే మీకు AWS VPC లో నాట్ గేట్వే వస్తుంది. అప్పుడు నేను నాట్ గేట్వే అంటే తెల్ల మొహాలు వేయకుండా మీకు ముందే ఒక ఐడియా ఇస్తాను అనమాట ఏం జరుగుతుంది అని చెప్పి. ఓకే, సో కాబట్టి ప్రతి ఇంట్లో కూడా నాట్ జరుగుతుంది. నాట్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీ ఇంట్లో మీరు ఇంటర్నెట్ వాడుతున్నారంటే నాట్ అనేది జరుగుతుంది, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. అంటే ఏమవుతుంది, ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా ఇది ఉంది, డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి పోతే సో నో, నాట్ పాసిబుల్, ఎందుకు, అది ప్రైవేట్ ఐపీ అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ట్రాఫిక్ అంతా కూడా మీరు చూసినట్లయితే దీనికి పంపిస్తాం, ఇది కన్వర్ట్ చేసి దీనికి పంపిస్తాం, వచ్చిన రిప్లై మళ్ళీ కన్వర్ట్ చేసి మీకు ఇస్తుంది. ఓకే, సో దీనిలో
దీన్నే మనం ఏమంటామండి, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఆర్ షార్ట్ ఫామ్ లో NAT అంటామండి. ఓకే, సో కాబట్టి మనం 99% ఆర్ 99.99% ప్రైవేట్ ఐపీలే వాడతాము మనకి రియల్ టైమ్ లో. మరి పబ్లిక్ ఐపీలు ఎవరు వాడతారు సార్? లోడ్ బ్యాలెన్సర్లు, VPN గేట్వే. లెట్ మీ టెల్ యూ, 99% మీరు అసలు పబ్లిక్ ఐపీ వాడరు. పబ్లిక్ ఐపీ దేనికి వాడతాము నాకు తెలిసి అట్లీస్ట్ నాట్ గేట్వే, VPN గేట్వే బేసిక్ గా, తర్వాత లోడ్ బ్యాలెన్సర్లు, వాటికే తప్పితే EC2 సర్వర్స్ కి మనం అసలు పబ్లిక్ ఐపీలు వాడము. ఓకే, మరి ఎలా కనెక్ట్ అవుతాం సార్ మరి అంటే ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవుతాం. అదేంటి సార్ ప్రైవేట్ ఐపీ ఇంటర్నెట్ మీదుగా పోదు కదా అనుకుంటే, మీ ఆఫీస్ నుంచి లేదా మీ దగ్గర నుంచి VPN కనెక్టివిటీ ఉంటుందండి, అది కూడా చూపిస్తాను. ఆ విధంగా కనెక్ట్ అవుతాం. సో కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దయచేసి పబ్లిక్ ఐపీలు వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మీకు డబ్బులు పడతాయి బై ద వే AWS లో. ఓకేనా? సో పబ్లిక్ ఐపీకి ప్రైవేట్ ఐపీకి వ్యత్యాసం అర్థమైందా అండి గైస్? పబ్లిక్ ఐపీ గూగుల్లో చాలా ఉన్నాయండి, జస్ట్ చూడండి యాక్చువల్ ఫండమెంటల్ గా. అయితే సబ్నెటింగ్ అనేది ఈ రోజు చెప్పారండి. సబ్నెటింగ్ ఇస్ ఎ వెరీ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ యాక్చువల్ గా. అది రేపొద్దున ఒక ½ అన్ అవర్ చెప్పి, ఐ మీన్ రేపటి క్లాస్ పొద్దున అంటున్నాను, రేపటి క్లాస్ లో ½ అన్ అవర్ చెప్పి అండ్ దెన్ VPC గురించి మీకు చెప్తాను బై ద వే. ఎనీ క్వశ్చన్స్ అండి మీకు IP అడ్రసింగ్ లో? సార్ ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ ఉంది కదా సార్, అది పబ్లిక్ ఐపీ కిందకి వస్తుందా సీరియల్? అవునండి, ఎస్. క్వశ్చన్స్ గైస్? బ్రిడ్జ్ నెట్వర్క్ ఎప్పుడు యూజ్ చేస్తారు అప్పుడు? బ్రిడ్జ్ నెట్వర్క్ డాకర్ లో వస్తున్నాను, ఇక్కడ ఎందుకు వస్తుంది అసలు? VM ఆర్కిల్ వర్చువల్ బాక్స్ లో కానీ VMware లో కానీ మనకు బ్రిడ్జ్ నెట్వర్కింగ్ వస్తుందా NAT తో పాటు? అది ఎందుకంటే మీకు కలపడానికి బేసిక్ గా. సో రెండు ఉంటాయి మామూలుగా. బ్రిడ్జ్ అంటే ఏంటంటే మీ వర్చువల్ నెట్వర్క్ తీసుకెళ్లి ఫిజికల్ నెట్వర్క్ లో కలపడానికి, పేరు అందుకే బ్రిడ్జ్ అన్నారండి, కలుపుతుంది. ఓకే, థ్యాంక్స్. ఓకే, గుడ్. సో నెక్స్ట్ వచ్చి మనం చేయాల్సింది వచ్చి సబ్నెట్టింగ్ గురించి మాట్లాడాలండి. అయితే సబ్నెట్టింగ్ అనేది రేపు చెప్తాను బై ద వే. సో రేపు మాట్లాడి అండ్ దెన్ మనం ఏం చేస్తాం, రేపు VPC గురించి మాట్లాడి ఈవెన్ డిప్లాయ్మెంట్ కూడా చేస్తానండి బై ద వే. ఎందుకంటే మీకు మీ క్వశ్చన్స్ కి నేను ఛాన్స్ ఇవ్వాలా. సో నేను ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ ఫీజు